20 రోజులు ప్రశాంతంగా బతకరాదా? మరి రోజు భార్య పిల్లలు వదిలేసి ఈ రాష్ట్రము ఆ జిల్లా ఈ జిల్లా అని చెప్పేసి తిరుగుతూ, అంటే సైమల్టేనియస్ గా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అంబేద్కరిజం అనేది వ్యాపారం కాదు, అది చీకటికి పారదోలతో జ్ఞానాన్ని వెలిగించే జ్యోతులు లాంటి. దాన్ని చదివి అర్థం చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు గమనించినట్టయితే అంటే ఇంతకుముందు మన సోషల్ మీడియా లేకపోవడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతం అర్థం కాలేదు. ఈ రోజు యూపీఎస్సీ దానికి సంబంధించినటువంటి సిలబస్ చదివిస్తున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ కులానికి మతానికి బ్రాహ్మణులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిగూఢత గురించి. ఆయన ఇంత గొప్పవాడు, ఇంత కష్టపడి చదువుతున్నాడు, ఈ భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని విషయంలో ఎట్లా చాటాడు, గ్రేట్ స్టూడెంట్, గ్రేట్ లెక్చరర్, ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా కనపరిచినటువంటి వ్యక్తిగా యూపీఎస్సీ ఎగ్జామ్ ని పెద్ద చేసినటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే అంబేద్కరిజం అనేది అదొక వ్యాపారం కాదు, వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలనే మా తపన, మా బాధ, మా దుఃఖం, మా ఆవేదన అంతా కూడా. అంటే ఒక